హాయ్ హలో నమస్తే. మనం నేషనల్ న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. జైరామ్ రమేష్ పోస్ట్ చేసిన ప్రకారం రూపాయి వాల్యూ ఆల్మోస్ట్ ₹1 వరకు పెరిగింది డాలర్కి ఎగెన్స్ట్. 98 పైస వరకు పెరిగినట్టుగా జైరామ్ రమేష్ ఒక పోస్ట్ చేసిన. అంటే ఇప్పుడు రూపాయి వాల్యూ 89.66 వరకు పెరిగిందట. అంటే అర్థం ఆల్మోస్ట్ ₹90 అయింది ఒక డాలర్కి. ఆ ఒక డాలర్కి ఇండియన్ వాల్యూ ఆల్మోస్ట్ ₹90 అయింది. నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము ప్రతిరోజు వాళ్ళు చెప్పేసి డంపాలు మోగించేది ఏంటంటే మన ఇండియన్ ఎకానమీ 3rd ప్లేస్కి వెళ్ళబోతుంది, ఇండియన్ ఎకానమీ 1st ప్లేస్కి వెళ్ళబోతుంది, ఇండియన్ ఎకానమీ జీడిపిలో క్రాస్ చేసాము 4th ప్లేస్ 5th ప్లేస్. ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడరు, ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడరు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడరు. కేవలం ఒక జీడిపిని పట్టుకొని ఇండియన్ ఎకానమీ పెరిగింది అని చెప్తాను. జీడిపిని పట్టుకొని. జీడిపి అంటే ఏంటంటే 150 కోట్ల మంది జనాభాలో ఆటోమేటిక్ తలా ₹10 సంపాదించిన జీడిపి పెరిగింది. ఓకే, సరే వీళ్ళు చెప్తున్నారు పెరిగిందని. ది వాల్యూ ఆఫ్ రూపీ విల్ టెల్ యూ హౌ గుడ్ యువర్ ఎకానమీ ఈజ్ ఇన్ కంట్రోల్. నవ్ ఇట్ ఈస్ రీచింగ్ ఆల్మోస్ట్ ₹90 ఆఫ్ ఇండియన్ రూపీ వాల్యూ అగేన్స్ట్ ద డాలర్. నేనేమన్నానంటే మన జీడిపి అమెరికాని క్రాస్ చేస్తుంది, జపాన్ క్రాస్ చేస్తుంది, అన్నిటిని క్రాస్ చేస్తుంది. కానీ మన రూపాయి ఎందుకు వెనకబడుతుంది? మిగతా కరెన్సీలు మొత్తం రూపాయిని ఎందుకు క్రాస్ చేస్తున్నాయి? జీడిపి క్రాస్ చేస్తుందని చెప్తున్నాము. మన 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 జీడిపి మిగతా ఎకానమీని మొత్తం తొక్కేస్తుంది, కానీ మిగతా కరెన్సీలు మొత్తం రూపాయిని ఎందుకు తొక్కేస్తున్నాయి? దానికి ఆన్సర్ ఎన్డీఏ వాళ్ళు సమాధానం చెప్పాలి. దానికి ఇది ఇంపోజ్ చేసేది ఈ రూపాయి గురించి. ఓకే, ఇదేంటిది? సంవిధాన్ బచావో దివాస్ చేస్తారట. రాజ్యాంగ పరిరక్షణ దినంగా చేయబోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు నవంబర్ 27 ఎప్పుడు చేస్తారట, డేట్ లేదు దాని మీద. కాంగ్రెస్ విల్ నాట్ సపోర్ట్ ఫర్ న్యూ యాంటీ నేషనల్ లేబర్ కోడ్స్. యాంటీ లేబర్ కోడ్స్ నేను ఎస్టర్డే ఒక వీడియో కూడా పెట్టినాను ఈ లేబర్ కోడ్స్ మీద. అంటే నిన్న న్యూస్లో చెప్పాను. ఈ త్రిబుల్ తలాక్ లాగా తలాక్ అని చెప్పేసి విడాకులు ఇస్తే పెద్ద క్రైమ్ అని చెప్పి చెప్పిన వాళ్ళు మీరు నోటీస్ లేకుండా ఉద్యోగం నుంచి తీసేయచ్చు అని ఎలా పెట్టారండి? అంతే. కాంగ్రెస్ జైరామ్ రమేష్ ఫేసెస్ పార్లమెంట్ ప్యానల్ ఓవర్ చీర్ లీడర్. గతంలో చీర్ లీడర్ అన్నాడు ఈయన జైరామ్ రమేష్ ఎవరిని? దంకర్ గారిని. దాని మీద ఇప్పుడు ఈ పార్లమెంటరీ కమిటీ వాళ్ళు ఏదో మరి ఎక్స్ప్లెనేషన్, ఆ కేసు ఏదో నడుస్తుంది ఈయన మీద, జైరామ్ రమేష్ మీద. చీర్ లీడర్ అన్నాడు ఆయన దంకర్ గారిని. ఇది కొత్తగా CJI 53rd CJIగా ఈయన కాంత్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. బిఆర్ గవాయ్ గారికి చాలా మంచి డెసిషన్లు ఇచ్చాడు, వండర్ఫుల్ డెసిషన్లు ఇచ్చాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏ స్టేజ్కి వెళ్ళాయంటే నరేంద్ర మోడీ గారు ఆయన బెంచ్కి నా బిల్లులు పోకూడదని కోరుకునేంత వరకు ఆయన ఎక్స్ట్రాడినరీ డెసిషన్ తీసుకున్నాడు బిఆర్ గవాయ్ గారు. చూడండి, మరి నరేంద్ర మోడీ గారే నా బిల్లులు పోకూడదు, గవాయ్ బెంచ్కి నాకు వ్యతిరేకంగా జడ్జిమెంట్లు వస్తాయని భయపడే స్థాయికి వెళ్ళాడు. అంత నిజాయితీగా పనిచేశాడు గవాయ్. మరి కాంత్ గారు చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ. నిన్న రిటైర్డ్ అవగానే ఆయన మెర్సిడెస్ అదే ఏదో కారు ఏదో ఉందట, కారు CJI కార్లు ఇస్తారు కదా, కారు వద్దని చెప్పి ఆయన సొంత కారు వేసుకొని పోయాడట. సో వీ షుడ్ అప్రిషియేట్ గవాయ్ గారు. హీజ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియా అండ్ అఫ్ కోర్స్ ఫ్రమ్ our దళిత్ కమ్యూనిటీ ఈజ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నో కాన్సెన్సస్ ఇన్ కొలీజియం అవుట్-గోయింగ్ CJI, నో ఉమెన్ జడ్జ్ ఎలివేటెడ్. అదే నిన్న ఆయన మాట్లాడాడు, ఎందుకు CJIగా మహిళల్ని ఎందుకు పెట్టలేదు అనే దాని మీద మాట్లాడాడు అనమాట. ఆంధ్ర ఉమెన్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూద్దాము. ఆంధ్ర ఉమెన్ నిన్న ఒక ఆంధ్ర ఉమెన్ వీసా రాలేదని సూసైడ్ చేసుకుందట హైదరాబాద్లో. ఆంధ్రప్రదేశ్ పోలీసు అది ఇంక మావోయిస్టులు మొత్తం చంపేసి షబాస్ బెలే చంపేశారు మీరందరూ అని చెప్పేసి మావోయిస్టుల మీద వీళ్ళకి మంచి పేరు వచ్చింది వీళ్ళకి అని ఇది న్యూస్. ఎయిన్స్ నేషనల్ ప్రైజ్ ఆఫ్టర్ క్రిప్లింగ్ మావోయిస్ట్ ఇన్సర్జెంట్ నెట్వర్క్. అదే మావోయిస్టులను చంపితే మంచి పేర్లు వచ్చినాయి. మరి ఈ మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, రౌడీ షీటర్లు ఏమంటారు
మర్డరర్లు, కిల్లర్సు, సమాజంలో ఉన్నటువంటి మావోయిస్టుల సంగతి. అడవిలో ఉన్న మావోయిస్టులను ఏర్పరేశారు. అడవిలో ఉన్నటువంటి పులులను, సింహాలని మీరు చంపేశారు. ఎందుకంటే అడవిలో ఉన్న పులులు, సింహాలు అవన్నీ ఏంటి అంటే అవి అడవిలోనే దొరుకుతూ ఉంటాయి. ఓకే, బట్ సమాజంలో ఉన్న పులులు, సింహాలు చాలా ప్రమాదకరమైనవి. సమాజంలో ఉన్న క్రిమినల్స్ని బట్టి ఏర్పరేయాలి. వాళ్ళు ఏర్పరేయారు. ఎందుకంటే ఈ రౌడీ షీటర్లు వీళ్ళందరూ వెనక పొలిటీషియన్స్ ఉంటారు. మావోయిస్టులు వెనక ఎవరు ఉండరు పాపం. వాళ్ళు ఏదో మాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు తప్పుడు మార్గం ఎంచుకుంటారు. మావోయిస్టులు తప్పుడు మార్గం వాళ్ళు ఎంచుకునేది. అది వైలెన్స్ అనేది రాంగ్, బట్ వాళ్ళకి ఏదో సిద్ధాంతం ఉండేది. మాకు అన్యాయం జరిగిందని అడవిలోకి పోతారు. ఇక్కడ సమాజంలో ఉన్నటువంటి రౌడీ షీటర్లు, మర్డరర్లు, కిల్లర్స్ చూడండి, ప్రతిరోజు అక్కడిని చంపేశారు, ఈయన చంపేశారు అన్నటువంటి తెలియకుండా చంపుతారు. మళ్ళీ చంపేశారని కూడా తెలియదు, బట్ ఆ చచ్చిపోతాడు. ఇంక రకరకాల పేర్లు చెప్తారు. ఒక్క యాక్సిడెంట్ అంటారు, కొంతమందిని ఊరేసుకున్నాడని చెప్తారు, నాన్న చంపేసి. వాళ్ళందరూ వెనక పొలిటీషియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకేం కాదు. వీళ్ళని చంపేశారు ఈ మావోయిస్టుల మొత్తాన్ని. జగన్ టు బిగిన్ 3-day టూర్ November 25. నో హోర్డింగ్స్ ఎట్ ఇంటర్సెక్షన్స్. ఆంధ్ర అమెండింగ్ అడ్వర్టైజ్మెంట్ పాలసీ. ఏది మరి ఇంటర్సెక్షన్స్ మధ్య ఈ హోర్డింగ్స్ పెట్టకూడదని ఒక చట్టం తీసుకున్నారట. ఇక్కడ జగన్ గారు November 25 నుంచి పులివెందల టూర్లో ఉందనేది దాని న్యూస్. ఓకే, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. అది ఒక ప్రసంగం ఇస్తూ ఆయన కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లన్నీ కూడా కాయలు కాయట్లేదు, పంటలన్నీ నాశనం అవుతాయని ఒక పదం వాడారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జిల్లా అధ్యక్షులు నియమించేటువంటి దాని మీద నేను ఒక వీడియో కూడా పెట్టాను. నా ప్రొఫెసర్ రమేష్ ఛానల్లో వీడియో పెట్టాను. బట్ ఇంకొకసారి అది న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ పేపర్లో మళ్ళీ చెప్తున్నా దీని గురించి. ఈయన దాని గురించి మాట్లాడారు. ఇదిగో చూడండి, కోనసీమ లూజింగ్ ఇట్స్ చార్మ్ డ్యూ టు పొల్యూషన్. అదే మామిడి తోటలు పోతున్నాయి, కొబ్బరి తోటలు పోతున్నాయి, పొలాలు పోతున్నాయి అని మనం అనుకుంటున్నాం. కానీ ఎందుకు పోతున్నాయి అని అంటే పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు మీరు. మన ఆంధ్రప్రదేశ్ చాలా చిన్నది, గతంలో పెద్దది. తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు చిన్నది, పెద్దది, ఇప్పుడు చిన్నదాన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మరోవర్ మనకి పంట పొలాలు మేజర్ స్ట్రెంగ్త్ ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఆ పంట పొలాలు ఇప్పుడు అమరావతి పేరుతోటి మనం చాలా పంట పొలాలని సాక్రిఫైస్ చేశారు. ఇప్పుడు పొల్యూషన్ తినేసేది. అమరావతిలో సాక్రిఫైస్, ఇది సాక్రిఫైస్ కదా, డిజాస్టర్, ఇది ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్. ఓకే, చాలామంది చెప్తున్నారు మీరు పొల్యూషన్ రిలేటెడ్. మనది చాలా చిన్న స్టేట్, ఈ కోస్టల్ ఏరియాలో చాలా చిన్న స్టేట్ మనది. మోరోవర్ మన స్ట్రెంగ్త్ అంతా పంట పొలాలే. ఇక్కడ చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి పొల్యూషన్ దెబ్బతనకుండా అంటే. ఇదిగో చూడండి, గూగుల్ డేటా సెంటర్ పోస్ట్ థ్రెట్ టు రెసిడెంట్స్ ఆఫ్ వైజాగ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, వాటర్, ఎలక్ట్రిసిటీ క్రైసిస్. ఇది గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎన్విరాన్మెంట్ డ్యామ్, ఇది డిజాస్టర్. హెచ్ఆర్ఎఫ్ కాల్స్ వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ లూమింగ్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అని చెప్పి వీళ్ళందరూ చెప్తున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. మోరోవర్ క్రెడిట్ కోసం కొట్టుకుంటున్నారు. అపోజిషన్ అండ్ రూలింగ్ బోత్ కూడా నేను తీసుకొచ్చి చెప్పుకున్నారు. బట్ దట్స్ గోయింగ్ టు క్రియేట్ ఏ హ్యూజ్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ టు ఆంధ్రప్రదేశ్. అండ్ ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో పంట పొలాలు పోయినట్టు వైజాగ్లో కూడా పోతాయి. ఒకసారి ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అయితే వెళ్ళిపోతాయి. గతంలో ఎన్విరాన్మెంట్ మీద చాలా ఇది చూడండి, గతంలో చాలా గొడవలు చేశారు. ఈ పాత న్యూస్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. పబ్లిక్ హియరింగ్ అని అదాని సిమెంట్ ప్రాజెక్ట్ పదగంత్యాల పోస్ట్ పోన్డ్ ఆఫ్టర్ ప్రొటెస్ట్. జీవీఎంసీ జీవీఎంసీ కార్పొరేటర్స్ ఇంక్లూడింగ్ జేఎస్పీ, టీడీపీ. చూడండి, గతంలో జేఎస్పీ, టీడీపీ అపోజ్ ది ప్రాజెక్ట్. ఏం పేరుది, పేదగంట్యాడ అనే ప్లేస్లో అదాని సిమెంట్ ప్రాజెక్ట్ పెడుతున్నారని గొడవ చేసింది ఎవరంటే జనసేన, టీడీపీ అంట. మీరు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అప్పుడు ఎందుకు వీళ్ళు గొడవ చేశారు? ఎన్విరాన్మెంట్ దెబ్బతినిద్ది అనేది. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు మళ్ళీ పోయి అదానితో అవే పెట్టుకుంటున్నారు? ఓకే, అంటే మీరు అధికారంలో ఉంటే పొల్యూషన్ లేకపోయినా, పొల్యూషన్తో జనాలు చచ్చినా పర్లేదు. అధికారం లేకపోతే అపోజిషన్లో ఉంటే మాత్రం మాట్లాడాలి. అది మా జగనన్న ఏమో వైఎస్ఆర్సీపీ, మా జగనన్న ఆయన అపోజిషన్లో ఉన్నా, రూలింగ్లో ఉన్నా సరే అదానిని మాత్రం ఏమండు, మోడీని గారిని మాత్రం ఏమండు. జగనన్న క్షమించు, నేను కొన్ని పబ్లిక్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదని. వీళ్ళందరూ మారతారని నా ఉద్దేశం. ఓకే,
ఐ లవ్ ఆల్ మై లీడర్స్, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఆయన అధికారంలో ఉన్న అపోజిషన్లో ఉన్న మోడీ గారిని అదానిని ఏమంటలా జగన్ గారు. సో సార్ అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు తిడతాడు, గవర్నమెంట్లో ఉన్నప్పుడు సైలెంట్గా ఉంటాడు చంద్రబాబు నాయుడు. జగన్ గారు ఏంటి నాకు అర్థం కాలే. ఓకే, ఆయన రావాలి అపోజిషన్లోకి వచ్చినప్పుడు. ఏమంటే పొలిటికల్ పార్టీస్ ఎలా ఉంటాయంటే, ఎలా ఉండాలంటే పొలిటికల్ పార్టీస్ అనేవి ఎమోషన్ ఉండకూడదు, సెన్సిటివ్ ఉండకూడదు, ఏమి ఉండకూడదు అని రాజకీయ నాయకుడికి. టక్కన బై కాలు పట్టుకునేటట్టుగా ఉండాలి, కాలు పట్టుకుని పీకేటట్టుగా ఉండాలి, అంతే. రెండు వైపున ఉండాలి. ఒక సింగిల్ ఎమోషన్స్తో మనం ఇప్పుడు రాజకీయాల్లో చేయకూడదు మనం. ఓకే, బీజేపీ వాళ్ళు మనకి వ్యతిరేకం పోయినప్పుడు ఇటు పక్క ఇండియా బ్లాక్లోకి వెళ్ళి బీజేపీ మీద అటాక్ చేయాలి. ఇండియా బ్లాక్ వాళ్ళు నేను ఇబ్బంది పెట్టినప్పుడు బీజేపీలోకి వీళ్ళని అటాక్ చేశారు. అటు ఇటు మూవ్ అవుతూ ఉండాలి. నీ అపోనెంట్ ఇప్పుడు కబడ్డీ ఆడేటప్పుడు ఆ కోర్టుకి వెళ్ళినప్పుడు ఈ కోర్టుకు వస్తారు, ఈ కోర్టులో ఉన్న ఆ కోర్టుకు వస్తారు, తిరుగుతూ ఉంటారు, కోర్టులు మారుతూ ఉంటారు. ఎందుకు నీ అపోనెంట్ ఎటుంటే నువ్వు అనకూడదు అసలు అటు. ఐ హోప్ ద వైఎస్ఆర్సీపీ విల్ రియలైజ్ ఆల్ దీస్ థింగ్స్. ఎన్ని వైఎస్ఆర్సీపీ నీడ్ టు క్వశ్చన్ దిస్. ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్టుల మీద ఎన్ని వైఎస్ఆర్సీపీ క్వశ్చన్ చేయాలి ఇవన్నీ. మోరోవర్ దే ఆర్ క్లెయిమింగ్ ది క్రెడిట్ దట్ మేము తీసుకొచ్చాం అంటున్నారు తప్ప దే ఆర్ నాట్ క్లెయిమింగ్ ఆల్ దిస్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్. కొద్ది అప్రోచ్ మార్చుకుంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని బాగుపడిద్దని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, వెన్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ హిట్ ద ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ పార్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద 1980s. ఓకే, ది హిడెన్ కాస్ట్ ఆఫ్ ఎథనాల్ బ్లెండింగ్. కొప్పాల్ ఇన్ని ప్రొటెస్టులు చేశారు చూడండి. ఎన్ని ప్రొటెస్టులు. హెచ్ఆర్పి డిమాండ్స్ ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎథనాల్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్. ఓకే, ఇవన్నీ కూడా ప్రశ్నించాలి. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కేంద్ర ప్రభుత్వం ఆదాని చేత చేపిస్తున్నారు. మీరు దాన్ని ప్రశ్నించకపోతే ఆంధ్రప్రదేశ్ కొలాప్స్ అయిపోద్ది. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ప్రశ్నించరు, అట్లీస్ట్ అపోజిషన్లో ఉన్న వాళ్ళు మనం ప్రశ్నించాలి దాన్ని. లాంగ్ లీవ్ మావోయిస్ట్ పోస్టర్స్ పెప్పర్ స్ప్రే అట్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ప్రొటెస్ట్స్. ఓకే, మావోయిస్ట్ పోస్టర్స్ పెప్పర్ స్ప్రే అట్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ ప్రొటెస్ట్స్. ఎయిర్ పొల్యూషన్ మీద ధర్నా చేస్తూ అక్కడ మావోయిస్టులు హెడ్మా పోస్టర్లు పెట్టుకొని ఉన్నారట. మొత్తాన్ని అరెస్ట్ చేశారు 22 మంది. ఢిల్లీ చూడండి, ఇన్వెస్టిగేటింగ్ అది ఎయిర్ పొల్యూషన్ మీద ధర్నాలో హిడ్మా పోస్టర్లతోటి ఎలా వచ్చారనే దాని మీద అరెస్ట్ చేశారు ఒక 20 మందిని. ఢిల్లీ బ్లాస్ట్ అక్యూజ్ డాక్టర్స్ వేర్ ఎంబీబీఎస్. ఓకే, ఎంబీబీఎస్ కోర్స్ చదివేటప్పుడు ఇంటర్న్షిప్ అప్పుడు ఇది ఢిల్లీ బ్లాస్ట్ వీళ్ళందరినీ రాడికలైజ్ చేశారట. ఇది చూడండి, ఇది ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ 390 వరకు వెళ్ళిపోయినారు. 400 దాటింది, బట్ అది ఇంకా 300 దగ్గర ఉంది. గతంలో 400 దాటింది. ఢిల్లీ గవర్నమెంట్ ప్రైవేట్ ఆఫీస్ టు ఎన్ఫోర్స్ 50% వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూ టు హై పొల్యూషన్. ఓకే, గవర్నమెంట్ ప్రైవేట్ ఆఫీసెస్ టు ఎన్ఫోర్స్ 50% వర్క్ ఫ్రమ్ హోమ్. కనీసం 50% అయినా సరే మీరు ఇంటి నుంచి పనిచేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించండి, పొల్యూషన్ ఎక్కువ అవుతుందని గవర్నమెంట్ చెప్పిందంటే ఢిల్లీ గవర్నమెంట్. ఇక చూడండి, నిన్న అరుణాచల్ ప్రదేశ్ ఒక ఆమె చైనా వెళ్ళిందంట. చైనా వెళ్ళి ఇండియన్ పాస్పోర్ట్ చూపించిందంట. చూపిస్తే వాళ్ళు ఆమె ఎక్కడైతే పుట్టిందో అరుణాచల్ ప్రదేశ్లో అది మా చైనాలో భూభాగం అని ఆమెకి ఇండియన్ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేశారట. ఇప్పుడు మరి ఆ పాస్పోర్ట్ ఇండియా పాస్పోర్ట్ ఇన్వాలిడ్ అయినప్పుడు చైనాలో భూభాగం అయితే ఇంకా పాస్పోర్ట్ కూడా అవసరం లేదు కదా. షీ వెంట్ టు చైనా, అరుణాచల్ ప్రదేశ్లో పుట్టింది, ఇండియన్ పాస్పోర్ట్ ఇచ్చారు, చైనా పోయింది, ఇండియా పాస్పోర్ట్ చూపించిందట. ఇది మా భూభాగంలో ఉంది, మీరు ఆక్రమించుకున్నారని చెప్పి పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేశారట. ఇది ఏంది సమస్య అయిన వాడు. కేజ్రీవాల్ సిసోడియా నాట్ కోఆపరేటింగ్. ఇది ఫాన్సీ గర్ క్లెయిమ్ ఏదైతే ఉందో, ఈ ఫాన్సీ గర్ క్లెయిమ్ దాని మీద వీళ్ళిద్దరు వెళ్ళట్లేదు. వాళ్ళు పిలుస్తున్నారు కానీ పోవట్లే. పార్లమెంటరీ కమిటీ వాళ్ళు, డిసిప్లినరీ కమిటీ వాళ్ళు. అక్కడ అసెంబ్లీలో ఏదో బ్రిటిష్ వాళ్ళు ఉరివేసిన గది ఉందని చెప్పి అన్నాడంటండి. వీళ్ళు దాన్ని 2 నెలల నుంచి తిప్పుతున్నారు ఈయన కేజ్రీవాల్ని. ఇథియోపియాలో వాల్కనో వచ్చింది నిన్న. ఆ వాల్కనో ఇప్పుడు ఇథియోపియాలో పెద్ద వాల్కనో వస్తుంది. ఆ వాల్కనో యొక్క ఎయిర్ అనేది, పొల్యూషన్ అనేది రాజస్థాన్కి వచ్చిందట. అలా పైనుంచి చూడండి, యాష్ క్లౌడ్స్ రీచ్ టు రాజస్థాన్. ఇథియోపియాలో వాల్కనో వస్తాయి, ఢిల్లీకి కూడా రీచ్ అయింది అనేది దానికి సంబంధించిన న్యూస్. కర్ణాటక న్యూస్ చూద్దాం. కర్ణాటక డీకే శివకుమార్ మౌంట్స్ ప్రెజర్. ఇది చూడండి, నాగా సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి డీకే శివకుమార్ని కలిశారు. కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు. నిన్న డీకే శివకుమార్ కొద్దిగా
సపోర్ట్ దొరికింది ఆయనకి. డీకే కర్ణాటక కాంగ్రెస్ అన్ ఎడ్జ్, మోర్ డీకే లాయలిస్ట్స్ మేక్ ఏ బీలైన్ టు ఢిల్లీ, పుష్ ఫర్ లీడర్షిప్ చేంజ్. కర్ణాటక గవర్నమెంట్ టు ఆర్డర్ ప్రోబ్ ఇన్ టు ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాప్సెస్. ఓకే, కర్ణాటక పవర్టైజిల్ సిద్ధరామయ్య. ఇది ఇంకొక ఆయన కొత్త ఆయన వచ్చాడు, దళితులకి ఇవ్వాలని వచ్చాడు. ఇది చూడండి, యాక్టివిస్ట్స్ అర్జీ కాంగ్రెస్ టు అపాయింట్ దళిత్ సీఎం ఇఫ్ సిద్ధరామయ్య స్టెప్స్ డౌన్. సిద్ధరామయ్య ఒకవేళ ఆయన కాకపోతే దళిత్ సీఎం అని పెట్టమని కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. ఓకే, మై రొటేషనల్ మినిస్టర్స్ వై ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. రొటేషనల్ చీఫ్ మినిస్టర్. కర్ణాటక హైకోర్ట్ డిస్మిస్డ్ ప్లీజ్ సెట్ చిన్నస్వామి స్టేడియం స్టాంపీడ్. దిస్ కర్ణాటక బిల్ ప్రపోజ్ 5%. దిస్ ఇది చూడండి, ఇది ఒక మంచి డెసిషన్ తీసుకున్న కర్ణాటక, వండర్ఫుల్ డెసిషన్ తీసుకున్నారు. కర్ణాటక సంబంధించి ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ పెడతామని చెప్పి వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. ఫస్ట్ స్టెప్ వేసారని నాకైతే అనిపించింది. ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్ బిల్లు పెట్టారు, బట్ నాట్ టు జనరల్ రిజర్వేషన్స్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇక నుండి కర్ణాటకలో అన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5% సీట్లు రిజర్వ్ చేయాలి, ఉద్యోగాలు రిజర్వ్ చేయాలని ఒక బిల్లు పెట్టారు నిన్న. అంటే ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఫిట్గా ఉన్న వాళ్ళే, అందంగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. మరి వీళ్ళకి ఉద్యోగాలు ఎలా రావాలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి? కాబట్టి కర్ణాటక గవర్నమెంట్ వండర్ఫుల్ డెసిషన్ తీసుకుంది. ఇక నుంచి ప్రైవేట్ సెక్టార్లో 5% ఈ ఫిజికల్ కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి మీరు జాబులు ఇవ్వాల్సింది, ఇవ్వకపోతే 5 lakhs ఫైన్ వేస్తూ ఉన్నారు. 5 lakhs ఫైన్. ఎక్స్ట్రాడినరీ బిల్ కెప్ట్ బై కర్ణాటక గవర్నమెంట్. I hope Andhra Pradesh also should do that. Completely non-vegetarian Kerala restaurant. Completely non-vegetarian Kerala restaurant. Kerala to approach court if bills are kept pending with governor, president beyond reasonable time. Okay. Kerala BLO equates SIR with slave labor. ఇది BLOని హెరాస్ చేస్తున్నారు. ఇది కేరళ, మా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అన్ని చోట్ల. ఓకే, ఇక్కడ గవర్నర్ కనుక పెండింగ్ వెళ్తే కోర్టుకు వెళ్తా ఉన్నారు. కేరళ ఇది చూడండి, మాకు స్లేవ్ లేబర్, ఒక స్లేవ్ లేబర్ చేత పని చేయించినట్టు చేయిస్తున్నారు. నిన్న ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సర్క్యులర్ పంపించారు. ఏమని, మా నెలకి 1500 నుంచి 3000 చెప్పారు. సారీ, 3000 నుంచి 5000 ఓటర్స్ని చూడాలి. ఇల్లునో ఏదండి, కరెక్ట్ గుర్తులేదు. ఓకే, చూడాలని ఉంది. ఓకే, అంటే అది కనుక మీరు చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చాలా క్లియర్గా సర్క్యులర్లో రాశారు. ఇక్కడ చూడండి, BLO నేను సూసైడ్ చేసుకుంటా, మెంటల్ టార్చర్ చేస్తున్నారని చెప్పి కేరళలో ఒక సర్క్యులర్ పెట్టారు. ఇది కొల్హాపూర్ పోలీస్ అరెస్ట్ మెయిన్ అక్యూజ్డ్ ఇన్ మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ ర్యాకెట్. మహారాష్ట్రలో పేపర్ లీక్ అయిపోయింది, బీహార్లో పేపర్ లీక్ అయిపోయింది. జనరల్గా ఇప్పుడు మహారాష్ట్రలో టెట్ పేపర్ లీక్ అయిపోయిందండి నిన్న. కాన్స్టిట్యూషనల్ డిలెమ్మా ఆన్ ఓబీసీ కోటా, జిల్లా పరిషత్ మహారాష్ట్ర రెవెన్యూ మినిస్టర్ చంద్రశేఖర్. అదేండి, వాళ్ళేమో ఏమండి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అంటే 50% క్యాప్ ఎత్తేపించండి. ఇప్పుడు రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో ఈ డ్రామా నడవబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఓబీసీలకి సంబంధించి బిల్లులు ఇవ్వాలి. ఓబీసీ సంబంధించి రిజర్వేషన్ ఇవ్వాలి కదా, 40% ఇవ్వాలి, లేదు 27% ఇస్తాము, రాజ్యాంగం మేము ఇద్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారని నేను న్యూస్ చూసా. ఏమని, ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్ మనం 34% ఇవ్వాలని మనం ప్లాన్ చేస్తాము, కోర్టులు ఆపుతాయి. ఇదంతా కాదు. నేను ఐ డిమాండ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని పొలిటికల్ పార్టీలు, టీడీపీ, వైసీపీ, జనసేన, మీరు మొత్తం వెళ్ళి ఢిల్లీలో గొడవ చేయండి. పార్లమెంట్లో 50% క్యాప్ ఎత్తే గొడవ చేయండి. మాత్రం అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ నేను ప్రధానమంత్రిని అయితే 50% క్యాప్ ఎత్తేస్తా అంటే ఆయనకి ఎవడు ఓటేయడు. ఈ డ్రామాలన్నీ చేస్తారు మళ్ళా. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్. మహారాష్ట్రలో ఇది పెద్ద డ్రామా. ఇది ఏమంటే మీ గవర్నమెంట్ అన్నప్పుడు మీరు మోడీ గారికి చెప్పాలి, 50% క్యాప్ ఎత్తేస్తే ఇంకా రాజ్యాంగం అడ్డుపడుతుంది, ఇదంతా ఉండదు కదండి. 50% క్యాప్ అనేది సుప్రీంకోర్టు చెప్పింది. ఆ సుప్రీంకోర్టు ఓన్లీ ఒక సూచనే, దాన్ని మార్చే హక్కు పార్లమెంట్కి ఉంది. పార్లమెంట్లో బిల్లు చేస్తే ఏం ఉండదు. అది చెప్పాడు కదా అపోజిషన్ నాయకుడు, నేను ప్రధానమంత్రిని అయితే 50% చించి అవతలపడేస్తా అన్నాడు కదా. అది చేస్తే ఇంక ఇది గొడవంత ఉండదు కదా. మీరు ఆంధ్రప్రదేశ్లో అందరూ వెళ్ళి మీరు ధర్నా చేయండి మోడీ గారి ఇంటి ముందు, అదిగా చేయలేరు. ఐ నో దట్ నోబడి విల్ డూ దట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్.
Maharashtra malnutrition crisis. Bombay High Court criticizes government for persistent child deaths in Melgath. Orders secretary to visit ground zero. పర్సిస్టెంట్ చైల్డ్ డెత్స్. ఇదే 65 మంది మాల్న్యూట్రిషన్ వల్ల చనిపోయి అది రోజు వస్తుంది పేపర్లో, ఎందుకో తెలియట్లేదు. 14-year-old స్టూడెంట్ డైస్ బై సూసైడ్. ఓకే, ఇది చేసాం కాన్స్టిట్యూషనల్ డైలమా మీద. కాంగ్రెస్ హోల్డ్స్ ఫ్యూనరల్ ప్రాసెస్ ఎల్పిజి సిలిండర్స్. అది ఎల్పిజి సిలిండర్లు అవన్నీ ఇవ్వలేదని చెప్పి ఫ్యూనరల్ ప్రాసెస్ ఏదో ధర్నా కైండ్ చేశారంట. జార్ఖండ్ కాంగ్రెస్ మంత్రి సేస్ లాకప్ బిఎల్ఓస్. చూడండి, దమ్కి ఇచ్చాడు బిఎల్ఓలు మేము చేయలేకపోతున్నామండి, మీరు మమ్మల్ని ప్రెజర్ పెడుతున్నారు, మేము రామంటున్నారని చెప్పి వాళ్ళందరినీ రూములు పెట్టి తాళం వేయమన్నాడు ఒక అతను. వీళ్ళందరికీ సిగ్గుచారం లేదు. ఓకే, వాళ్ళకి మా ఎంప్లాయీస్కి స్ట్రెస్ అనేది ఉండదా? మెషిన్స్ వాళ్ళు ఏమన్నా ఎవరు బిఎల్ఓలు అంటే ఎవరు? టీచర్లు, గవర్నమెంట్ టీచర్ వాళ్ళనే కాదు ఆడుతున్నారు. గవర్నమెంట్ టీచర్లు, సచివాలయ స్టాఫ్, ఆంధ్రప్రదేశ్ కాంటాక్ట్స్ చెప్తున్నారు. గవర్నమెంట్ టీచర్లు, సచివాలయ స్టాఫ్, ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులందరినీ బూత్ లెవెల్ ఆఫీసర్స్కి మార్చేస్తారు. రేపు పొద్దున వీళ్ళని టార్చర్ పెడతారనమాట. ఇప్పుడు వాళ్ళు మాకు టెన్షన్ వస్తుందండి, ప్రెజర్ వస్తుందంటే రూములు పెట్టి లాకేయమంటారా? దమ్కి ఇచ్చాడు. జార్ఖండ్లో మహారాష్ట్ర మినిస్టర్స్ పిఏ అరెస్టెడ్ ఫర్ అబటింగ్ వైఫ్ సూసైడ్ ఇన్ పోలీస్ కస్టడీ. మహారాష్ట్రలో ఒక మినిస్టర్ వైఫ్ చనిపోయింది, పిఏ వైఫ్, అతను అరెస్ట్ చేశారు పిఏని నిన్న. మహారాష్ట్ర లోకల్ బాడీ పోల్స్ వై బీజేపీ క్లెయిమ్ 100 అన్అపోజ్డ్. ఎలక్షన్ కూడా జరగకుండానే 100 మంది మేము ఆల్రెడీ గెలిచాము, ఎందుకంటే పోటీ లేదని చెప్పి నిన్న బీజేపీలు ప్రకటించారట. మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి అసలు ఎలక్షన్ కూడా జరగకుండానే నువ్వు ఎలా ప్రకటించావు మేము గెలిచామని, అన్అపోజ్డ్ అని పవర్ వాడారు, బెదిరించి మీరు అధికారాన్ని వాడి 100 మంది పోటీ కూడా లేకుండా చేశారు అనేది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ 1.62 lakh బిఎల్ఓస్కి ఉత్తరం రాశాడు నిన్న. సమాజ్వాదీ ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్కి ఉత్తరం రాశాడట అఖిలేష్ యాదవ్. వాళ్ళు మిమ్మల్ని టార్చర్ పెడితే మీరు తిరగబడండి, మీరు అంత స్ట్రెస్ తీసుకోకండి, మీకు చేయని వరకే చేయండి అని చెప్పి వాళ్ళ తరపున ఉత్తరం రాశాడట. అదే చెప్తుంది. ఈయన ఉత్తరం రాస్తే ఆయన ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారు ఒక సర్క్యులర్ పంపించారు, మీరు రాకపోతే నేను సస్పెండ్ చేస్తానని. చూడు, బిఎల్ఓలకు సంబంధించి ఎస్ఆర్ డివిజన్ డ్రైవ్ స్పార్క్స్ పొలిటికల్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ డిమాండ్. ఓకే, అది ఇర్రెగ్యులారిటీస్ అని రోజు వస్తుంది. ఓవర్ 60 MLAs బుక్డ్ ఇన్ నోయిడా. చూడండి, బిఎల్ఓస్ని బుక్ చేశారు 60. ఎందుకు? డ్యూటీకి రాలేదని. ఇక ఈయనేమో అఖిలేష్ యాదవ్ ఏమో మీరు టెన్షన్ తీసుకోకండి, మీరు రాగాకండి డ్యూటీలు, కానీ వీళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేశారు, ఇక్కడ కేసు పెట్టి రాలేదని. వస్తేనేమో హెరాస్మెంట్, రావద్దని అపోజిషన్ వాళ్ళు, రాకపోతే కేసు పెడతామని వీళ్ళు. ఫుట్బాల్ ఆడుతున్నారు బిఎల్ఓని అన్ని రాష్ట్రాల్లో, కేరళ, ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా ఫుట్బాల్ ఆడుతున్నారు బిఎల్ఓస్ని. వీళ్ళందరూ కూడా ఈడీ ప్రోబ్ అన్కవర్స్ 300 crore ఇల్లీగల్ మైనింగ్ స్కామ్, అటాచెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్రదర్ అసెట్స్. ఇది తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడికి 300 కోట్లకు సంబంధించి ఈడీ రైడ్ చేసింది నేను. తెలంగాణ సీఎం ఎమ్మెల్యే పేరేంటి? తెలంగాణ ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇస్ అటాచ్డ్ ప్రాపర్టీస్ వర్త్ 80 crore హైదరాబాద్ అండ్ పిఎంఎల్ ప్రోబ్ ఇన్ ఇల్లీగల్ మైనింగ్ సంతోష్ అండ్ గ్రైనేట్ సప్లై లింక్ టు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిస్. ఓకే, గూడెం మహిపాల్ రెడ్డిస్ బ్రదర్ అట. తెలంగాణ సీఎం రేవంత్ డైరెక్ట్స్ అఫీషియల్స్ టు ఎన్ష్యూర్ ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ. గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది 8వ తారీఖున, డిసెంబర్ 8 హైదరాబాద్లో. దానికి సంబంధించి స్టేట్మెంట్. తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ న్యూ లేబర్ లాస్. అది ఈ లేబర్ లాస్ మీద అందరూ ధర్నా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో కూడా ధర్నా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా చేయండి, దయచేసి చేయండి. మీరు తెలంగాణ ఇస్ నాట్ ఫర్ అర్బన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ట్రిగ్గర్స్ రో. ఓకే, నేను యాక్చువల్గా వైఎస్ఆర్సీపీలో నన్ను తిట్టుకుంటూ ఉంటారు. అరే ఈడు మనోడు అనుకుంటే మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారని తిట్టుకుంటూ ఉంటారు రోజు నన్ను. మా వైఎస్ఆర్సీపీలో 100% నాకైతే అర్థమవుతుంది. ఓకే, వైసీపీ వాళ్ళకి నన్ను ఆల్మోస్ట్ బహిష్కరించినట్టు. ఎందుకంటే నేను రోజు వాళ్ళ గురించి చెబుతున్నా, మీరు మాట్లాడండి, సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడి నేను అంటున్నా. వాళ్ళు నన్ను బహిష్కరించారు, నాకు అర్థమైపోయింది. ఓకే, నేనేమన్నానంటే వాళ్ళు మారతారని చెప్తున్నాను, అంతే. మారతారు. ఇవన్నీ యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్కి చాలా నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ మీద ఎఫెక్ట్ పడతాయి. అపోజిషన్ పాత్ర పోషించాలి.
ఇప్పుడు ఓన్లీ అసలు ఆ స్ట్రాటజీ రాంగ్, అది ఓన్లీ చంద్రబాబు నాయుడు మాత్రమే ఢీ కొనాలి, మోడీ మనం ఫ్రెండ్ అని చెప్పి కూడా చాలా రాంగ్ స్ట్రాటజీ అది. ఓకే, మరి ఆ స్ట్రాటజీ ఉన్నప్పుడు ఎన్డీఏలో జాయిన్ అయిపోవాల్సిందే. ఎన్డీఏలో జాయిన్ అయిపోతే అయిపోయిండేది కదా. గతంలో చంద్రబాబు నాయుడు కంటే ముందు వీళ్ళే ఎన్డీఏలో జాయిన్ అయిపోతే చంద్రబాబు నాయుడు ఇండియా బ్లాక్లో ఉండేవాడు. అప్పుడు అపోజిషన్ పర్ఫెక్ట్గా ఉండేది ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది స్టేట్. మీరు ఆ రోజు ఎన్డీఏలో జాయిన్ అవ్వలేదు, ఈ నెల్లి జాయిన్ అంటే మీరు ఇండియా బ్లాక్కి వెళ్ళాలి, ఇంకంతే, ఆప్షన్ లేదు. తెలంగాణ డీసీసీ అపాయింట్మెంట్ స్టిర్ హానెస్ట్ నెస్ట్ ఇన్ కాంగ్రెస్. ఇది కాంగ్రెస్ వాళ్ళు లేదంటే తెలంగాణ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని ఎమ్మెల్యేలకు ఇచ్చారట. ఆల్రెడీ వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి మళ్ళీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు కూడా ఎమ్మెల్యేని పెట్టారు, మాకు అవకాశం ఇవ్వరా అని గొడవ జరుగుతుంది. తెలంగాణ హైకోర్టు హియర్ పిటిషన్స్ ఆన్ లోకల్ బాడీ పూల్స్. ఓకే, వాట్సాప్ గ్రూప్ని హ్యాక్ చేశారట, తెలంగాణ మినిస్టర్స్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ని హ్యాక్ చేశారట. ఎవరు ఐబొమ్మ కంటే డేంజర్ అది. వాట్సాప్ ఏది మినిస్టర్స్ పిఆర్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్ని హ్యాకింగ్ అంటే. Congress ploy to turn Indirama sarees into voters in Gram Panchayati polls. DMK influence charge false BLOs no SIR duties. Tamil Nadu Chief Electoral Officer. DMK influence charge false BLOs. Okay. వీళ్ళేమో ఏఐడిఎంకే వాళ్ళేమో డిఎంకే వాళ్ళు దొంగ ఓట్లు యాడ్ చేస్తున్నారు బిఎల్ఓలను ఉపయోగించి అని చెప్పి చెప్తున్నారు. ఇది ఈమెమో ఎలక్షన్ కమిషనరు, బీజేపీ అధికారంలో అండర్లో పనిచేస్తుంటే డిఎంకే వాళ్ళు ఎలా చేస్తారు? ఈమె చెప్పింది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, వాళ్ళకి తెలిసి ఏం చేయాలని చెప్పింది ఈసీ. డిఎంకే వర్సెస్ కాంగ్రెస్, దానికి వేరే విషయం. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ టాలెంట్ హంట్, వాళ్ళకి స్పోక్స్ పర్సన్స్ కావాలని కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారట, వాళ్ళకి ఒక స్పోక్స్ పర్సన్స్ కావాలట. బిఎల్ఓస్ ఇన్ తమిళనాడు ఫేస్ అబ్యూస్ మిడ్ ఇంటెన్స్ పొలిటికల్ ప్రెజర్. ఓకే, చాలా ఉన్నాయండి న్యూస్ ఈరోజు. ఉదయం ఇది సాంస్క్రిట్ డెడ్ లాంగ్వేజ్ రిమార్క్, ఇది నిన్న చూసాం. డెడ్ లాంగ్వేజ్ అన్నాడు, సాంస్క్రిట్ని డెడ్ లాంగ్వేజ్ అన్నాడు అని అది గొడవ అయింది. డిఎంకే ఫంక్షనరీ బుక్డ్ సెక్షువల్ అసాల్ట్. ఓకే, డిఎంకే లీడర్ ఒక అతని మీద సెక్షువల్ అసాల్ట్ కేసు రన్ అవుతుంది అక్కడ. కాంగ్రెస్ ప్యానెల్ కన్సల్ట్స్ లీడర్స్. సీట్ షేరింగ్ మీద కాంగ్రెస్ వాళ్ళు వెళ్తున్నారు డిఎంకే తోటి. ఇది మెట్రో ప్రాజెక్ట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ నాకు డబ్బులు ఇవ్వట్లేదని 3 రోజుల నుంచి కొడుతున్నాడు ఆయన. బీజేపీ టీఎంసీ, ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించి టీఎంసీ బీజేపీ వాళ్ళిద్దరు కొట్టుకున్నారట నిన్న. ఎలక్షన్ ఆఫీసర్స్ ఆఫీస్ బయట కొట్టుకున్నారట. బీహార్లో జరిగిన మిస్టేక్ మనం చేయకూడదు, 100% ఈఎఫ్ సబ్మిషన్స్ మొత్తం చేయాలని నిన్న టీఎంసీ వాళ్ళు చెప్పారు. ఇది ముఖ్యమంత్రి లెటర్ రాసింది ఈసీకి నిన్న. ఒక పొలిటికల్ పార్టీకి అండగా మీరు ఎస్ఐఆర్ చేస్తారా అని చెప్పేసి PM2 అదే ప్రధానమంత్రి గారు రామ్ మందిర్లో సనాతన ఫ్లాగ్ ఒకటేదో ఎగరేస్తున్నారని దానికి సంబంధించింది. వెస్ట్ బెంగాల్ ఆయన ఎవరో నేను బాబ్రీ మసీద్ కట్టిస్తానన్నాడు, రెబల్ ఎమ్మెల్యే ఆఫ్ టీఎంసీ. బిఎల్ఓ డెత్స్ ఈసీ మూవ్స్ ఫాస్టర్. ఇది బిఎల్ఓ నేను చచ్చిపోతున్నాను అని చెప్పి సూసైడ్ చేసుకున్నాను, ఒక ఆడియో ప్రెజర్ ఎక్కువైపోయింది, ఒక ఆడియో బయటకు వచ్చింది. ఆడియోతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రెస్పాండ్ అయ్యాడు దానికి. ఎంత ప్రెజర్ వాళ్ళతో మాట్లాడాడట. ఇప్పుడు ఆ ఆడియో బయటకు వచ్చింది, బట్ అందరు సఫర్ అవుతున్నారు కదా బిఎల్ఓలు. బిఎల్ఓస్ ఇన్ వెస్ట్ బెంగాల్ టు మార్చ్ కోల్కతా అగేన్స్ట్ ఎక్సెసివ్ ప్రెజర్ అండ్ ఎస్ఐఆర్ ప్రాసెస్. ఓకే, BLOs hold protest outside West Bengal CEO's office over excessive work pressure under SIR. BLOs hold protest outside West Bengal CEO. ఇది మనం చూసాం. ఇది చూడండి దారుణం. ఇది ఈమె 44 నియోజకవర్గాల్లో ఆమె ఫోటో ఉందట, ఆమె పేరు 44 నియోజకవర్గాల్లో ఆమె కోటు ఉందట. ఎన్ని? 44 నియోజకవర్గాలు అంటే ఆల్మోస్ట్ సగం రాష్ట్రం. 44 నియోజకవర్గాలు ఆమె పేరు ఉంటే, ఇప్పుడు టీఎంసీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరు అనుకుంటున్నారు మీరు ఏం పేరు మీద మీరే దొంగోట్లు క్రియేట్ చేస్తారని వాళ్ళిద్దరు అనుకుంటున్నారు. ఈమెకి తెలియని కూడా తెలియదు, ఈమెకి 44 నియోజకవర్గాల్లో ఓటు ఉందని సంగతి. వెస్ట్ బెంగాల్ అది బయటకు వచ్చింది నేను ఎస్ఐఆర్లో. బయటకు వస్తే ఒకరినొకరిని కొట్టుకున్నారు. ఇది మరి ఏం ముస్లిం కాదుగా, షీఈ్ నాట్ ముస్లిం అయి ఉంటే ఈ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు తాడు తీసేవాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇదిగో ఒక ముస్లింని మీ ఓటుని దొంగ ఓట్లు వేయించారు 44 సార్లు అని. బట్ షీ లుక్స్ హిందూ ఉమెన్, రైట్? సో కాబట్టి బతికిపోయింది. లేదంటే బంగ్లాదేశీకి 44 సార్లు వేశారు, మియన్మార్ 44 సార్లు, అది పెద్ద ఇష్యూ చేసి ఉండేవాళ్ళు. జెలెన్స్కీ థ్యాంక్స్. ఇది నిన్న ట్రంప్ గారు
జెలెన్స్కీ కృతజ్ఞత లేదు అని ఒక స్టేట్మెంట్ చేస్తే వెంటనే థ్యాంక్స్ చెప్తూ ఆ తర్వాత పోస్ట్ చేశాడు ఇతను. ఈయన లక్ష్మీ మిట్టల్ గారు నేను యూకే నుంచి వేరే అంటే మనకి రిటర్న్ వెళ్ళిపోతాం, మన ఇండియా వస్తాడేమో తెలీదు, రిటర్న్ అవుతాను అని అన్నాడు. యూకే నుంచి బయటికి వెళ్తాను ఎందుకంటే అక్కడ ట్యాక్స్ రిచ్ పీపుల్కి ఎక్కువగా హెవీ ట్యాక్స్ వేశారు యూకేలో. సిగ్నిఫికెంట్ స్టెప్ ఫార్వర్డ్ యుక్రెయిన్ పీస్ పార్క్ ఒకసారి పాకిస్తాన్ పార్లమెంటరీ బిల్డింగ్ మీద నిన్న ఒక అటాక్ జరగబోయింది. ఇవి న్యూస్. థ్యాంక్ యూ, నమస్కారం.